బీఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర స్థాయి సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదేంటి అసలు 200 టీఎంసీలను మీకు బుక్ ఇచ్చారు అందరికీ? రైట్, మళ్ళీ ఇంటికి పోయినాక చదవండి విని. 200 టీఎంసీలు హక్కుగా మార్చుకునే కుట్ర. ఈ నీళ్లలో ఒక రూల్ ఉంది. జనరల్గా ఇందాక చెప్పిన నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే, గతంలో కృష్ణా నది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముందే ప్రాజెక్టులు కట్టేసింది. కట్టి ఏమంటారు, అరే మేము ఆల్రెడీ 1000 కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టు కట్టినాం, దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది, మరి ఇప్పుడు నీళ్లు కేటాయించకపోతే ఎట్లా? మీరు 1000 కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా, ప్రజాధనం వృధా అవుతుంది కదా. అయినా మా రైతులు ఇప్పటికి 20 ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి నీళ్లు వాడుతూనే ఉండే, బతికనే బట్టే ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇది మా హక్కు. దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్. ఇది మా హక్కు, ఇది మా రైపేరియన్ రైట్, మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు. అప్పుడు ఏం చేసినాయి ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణా నది మీద కానీ? ఆల్రెడీ కట్టిండ్రు, 20 ఏళ్లకెళ్ళి వాడుకుంటున్నారు, 10 ఏళ్లకెళ్ళి. మరిగా దానికి ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, నేషనల్ మనీ కదా, నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని వెంకట, ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది ఇస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని వెంకట, ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది బనకచెర్ల కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద. ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చింది వాళ్ళు. రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు, అరే గోదావరి బనకచెర్ల ఆల్రెడీ 80,000 కోట్లతో కట్టినాం, దాని కింద 14 లక్షల ఎకరాలు పారుతూనే ఉన్నది, ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం. ఇఫ్ వి అలో దెమ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్, టుమారో దే విల్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్. అందువల్ల వాళ్ళని మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే 3-4 రకాల దెబ్బలు తగులుతాయి మనకు. ఇది ఒకటి, రైపేరియన్ రైట్స్ కింద అదనపు జలాలను గోదావరి నదిలో పొందడానికి వాళ్ళు నీటి కేటాయింపులు లేకపోయినా అక్రమంగా కట్టి రేపు నీళ్లు పొందడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నెక్స్ట్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా గోదావరి నదిలో 1400 గోదావరి నదిలో ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలిసింది. ఆ 1480లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కలిసిన నాడే 967 తెలంగాణకు, 513 ఆంధ్రాకు కేటాయించింది. 967, 513 రెండు రాష్ట్రాలకు కేటాయించిండ్రు. దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టి